ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ని సెల్కాన్ సీఎండీ వై గురు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న విశేష అవకాశాల గురించి చర్చించినట్లు గురు వెల్లడించారు. 2019లో $75 బిలియన్ ఉన్న ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం 2024 నాటికి $115 బిలియన్ కు చేరుకుందని గుర్తు చేశారు. ఈ అభివృద్ధిలో సింహభాగం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే లక్ష్యంతో పనిచేస్తామని నారా లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించడంతో ఎలక్ట్రానిక్స్ రంగం పరుగులు పెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ చైర్మన్ పంకజ్ మోహింద్రు వివరించారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న విశేష అవకాశాల గురించి చర్చించినట్లు గురు వెల్లడించారు. 2019లో $75 బిలియన్ ఉన్న ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం 2024 నాటికి $115 బిలియన్ కు చేరుకుందని గుర్తు చేశారు. ఈ అభివృద్ధిలో సింహభాగం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే లక్ష్యంతో పనిచేస్తామని నారా లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించడంతో ఎలక్ట్రానిక్స్ రంగం పరుగులు పెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ చైర్మన్ పంకజ్ మోహింద్రు వివరించారు.